అసలు కళ పడుతుంది, కళ అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు ఈ ప్రకృతిలో లేని ఒకానొక అంశం మనిషి చేస్తున్నాడు పుట్టుకతో, లేదా ఆది మానవుడి నుంచి మనిషి ఒక పని చేశాడు. ఇంతవరకు ప్రకృతిలో ఎప్పుడు జరగలేదు. ఏందది? కంకాక్షన్, కలపడం. ఒక మేక గడ్డిని గడ్డిగా తింటది, కలపకూడని వాటిని కలపడం. గడ్డిని గడ్డిగా తింటది, టమాటాని టమాటాగా తింటది. అది టమాటా కోసుకొని గడ్డి మధ్యలో పెట్టుకొని శాండ్విచ్లు ఎప్పుడు తిన్నది. ప్రకృతిలో అందుకని వాడికి డ్రీమ్స్ రావు. డ్రీమ్ రావడానికి కారణం ఈ కంకాక్షనే అని మనిషి గుర్తిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి టమాటా తెలుసు, మనకి గుర్రం తెలుసు, మనకి చాకు తెలుసు. మన ఇంట్లో హస్బెండ్ ఉన్నాడు, వాడు తెలుసు, వాడు దమాగ్ ఖరాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు నైట్ పడుకుంటే ఈ నాలుగిటిని మైండ్ కలుపుతుంది. అంటే అక్కడ టమాటాలు తింటున్న ఒక గుర్రం, ఆ గుర్రం ఎక్కి ఆయన వచ్చి అప్పుడు నువ్వు కత్తి తీసుకుని నిలబడ్డావు. ఇట్లా కలబడుతుంది. పొద్దున్న లేచి నాకు అర్థం కాలేదు. నాకు ఇక్కడ ఒకటి ఉంది ఒక ఎక్స్పీరియన్స్ లో. ఇప్పుడు ఏదైతే మనం చూస్తామో వింటామో అది మనం అయ్యి మనం కలపడుతుంది. ఎప్పుడు మీరు అంటే చూసారా, నేను ఎప్పుడు అమెరికా చూడలేదు. చూడండి, పడదు పడదు కానీ అట్లీస్ట్ విని అన్నా ఉండాలి, దాని డిస్క్రిప్షన్ అన్నా విని ఉండాలి. అంటే ఇప్పుడు అమెరికా అంటే ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. ఆ బిల్డింగ్లు ఎంత ఉంటాయి అంటే మనిషికి 1000 రెట్లు పోతుంది. ఇది వింటే నీ మైండ్ ఇమాజిన్ చేసుకుంటుంది, చాట్ జీపీటీ లాగా. దానికి తనకు నచ్చినట్టు కట్టుకుంటుంది. అది లేదు, సృష్టించలేదు. ఉన్నదాన్ని కలుపుతుంది, విడగొడుతుంది, అబ్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఉన్నదాన్ని ఎగ్జాజరేట్ చేస్తుంది. నాకు సంబంధించి కళలు ఎలా వస్తాయి అంటే అసలు ఒక స్టోరీ అనమాట. అదే చెప్తుంది. ఏంటంటే ఒక మనుషులు సపోజ్ రండి తెలియదు నాకు. ఇప్పుడు నాకు కొంచెం ఐడియా ఉంది, మీరు అన్నట్టు అమెరికా ఐడియా అన్నట్టు లేదు, అంటే సంబంధం లేనిది అసలు వాళ్ళు ఒక స్టోరీ క్రియేట్ అయ్యి ఆ మనుషులు. నేను ఫస్ట్ చెప్పింది అదే. అంటే నేను అందుకే కళల గురించి నేను మాట్లాడలేదు. కళల గురించి అనేది మాట్లాడిన వాళ్ళందరూ సిగ్మండ్ ఫ్రాయిడ్తో సహా అలసిపోయి చచ్చిపోయారు. ఇప్పుడు నేను చెప్పింది పుస్తకాల్లో లేనిది. ఇప్పుడు మొత్తం కలుపుతుంది. మైండ్ చేసే పని పులిహోర చేయడమే. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడితే మైండ్ ఉంటుంది లవ్ చేసుకుంటున్నారు ఏమంటుంది. దాన్ని చూడదు, అది తన మైండ్లో ఉన్న దాన్ని అప్లై చేస్తుంది దాన్ని. ఆల్వేస్ రెండింటి మధ్యన రెండింటి మధ్యన అక్రమ సంబంధాన్ని క్రియేట్ చేస్తుంది మైండ్. ఇదే ఫ్యాక్ట్. ఇప్పుడు ఇదొకటి కదా, ఇదొక అబ్జర్వేషన్. ఇప్పుడు రెండోది ఇప్పుడు ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు. దీనికి ఏ జ్ఞానం అక్కర్లేదు. ఖాళీ ఉన్నప్పుడు గివ్ ఇట్ ఎ ట్రై. మీరు ఒక వారం మీరు ఏ యాక్ట్ చేయట్లే, మీరు మీలా ఉన్నారనుకో, మీ కళలు రావు. నాకు రావు. వచ్చినా ఇట్లా నేను మాట్లాడుతున్నా చూసారా, ఇట్లా ఉన్నట్టు పడుతుంది, అంతేగాని అబ్స్ట్రాక్ట్స్ పడదు. మీరు చెప్తురు కాసేపు ఆగి, ఇది ఒకసారి ఆలోచించండి దీని గురించి. మీరు ఒక వారం యు ఆర్ బ్రూటల్లీ ఆనెస్ట్. మీకు దేని గురించి మీరు ఆలోచించలేదు, మీరు దేని గురించి ఒక ధారణ క్రియేట్ చేసుకోలేదు. అనేది ప్రయోగం చేద్దాం. సైకిల్ ఒక్కసారి వస్తుందా? సైకిల్ ఒకసారి రాదు. 20 సార్లు పడితే సైకిల్ వస్తుంది, నిలబడుతుంది, అప్పుడు బ్యాలెన్స్ వస్తుంది. ఒకసారి ఇట్లా పట్టుకొని కింద పడిపోతుంది. ఇది మన వస్తువు కాదంటే. సైకిల్ వచ్చిందంటే అంతకు 1,00,000 రెట్లు ఈజీ. ఇది సైకిల్ వచ్చి కూడా కష్టం, అది వేరే వస్తువు. దాంట్లో బ్యాలెన్స్ కోసం ట్రై చేస్తున్నాం. ఇదేంది ఉత్తదే, మనం అయ్యో ఉత్తది సింపుల్, అది అదొక్కటే ఈజీ, మిగతావన్నీ కష్టమే. సో ఇప్పుడు ఇది కళ్ళకు సంబంధించిన ఇప్పుడు మీరు మెలకువలో ఎలాంటి ఇమాజినేషన్ లేకుండా యథావిధిగా లైఫ్ని దర్శిస్తున్నారు అనుకోండి. దీన్ని చూసినప్పుడు అసలు అద్భుతంగా ఉంది అనట్లే, మీరు జస్ట్ చూస్తున్నారు అంతే. ఈ యథార్థ దృష్టి కనుక ఉండి మీరు ఒక వారం రోజులు ఉంటే, ఇదే యథార్థ దృష్టిలో ఉన్న యొక్క మనిషి తన మనసులో ఈ 7 రోజులు యథార్థ దృష్టే పడ్డది. అతను ఎక్కడ కలపలేదు, దేని గురించి అబద్ధాలు చెప్పలేదు, దేని గురించి కాంకాక్షం చేయలేదు. అందుకని తన నిద్రలో ఈ యథార్థ దృష్టే ఓపెన్ అవుతుంది. అక్కడ ఒకవేళ కళలో వాళ్ళ అమ్మని చూస్తే వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటాడు. తద్వారా మెలకువలో తాను ఎట్లా ఉన్నాడో
కలలో కూడా తాను అలాగే ఉంటాడు. అందుకని కల లేదు, మెలకువ లేదు. ఎగ్జాంపుల్, కళలో మీరు మెలకువలో మీరు పెయింటింగ్ వేశారనుకోండి, ఒకవేళ మీరు కలబడితే మీ మైండ్ ఓన్లీ పెయింటింగ్ వేయడాన్ని మాత్రమే మీకు ప్రజెంట్ చేస్తుంది. ఇట్లా పెయింటింగ్ వేసి విమానం బొమ్మేసి ఆ విమానం వచ్చి విమానం ఎక్కి మీరు వెళ్ళిపోరు. అంటే మీరు మెలకువలో కలపడాలు లేదు కదా, అందుకే ఉన్నది ఉన్నట్టు చూడు అని చెప్పేది. అందరు ఉన్నదానికంటే ఎక్కువనో తక్కువనో చూస్తున్నారు. ఇవే చేయొచ్చు, మిగతా ఇవి చేయలేము. ఇవి చేయొచ్చు. గురించి చెప్పినప్పుడు అసలు పడుకున్నప్పుడు కళ అనేది రాకపోతే మనకి నిద్ర పడతలేదు. అసలు నిద్ర పోవాలంటే నేను ఈ మధ్య కొత్తగా మొదలుపెట్టాను. ఒక స్టోరీ నేనే ఒక బొమ్మ నుంచి మొదలుపెట్టి ఒక స్టోరీ క్రియేట్ చేసి, సో మీరు అవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు, అదొక పద్ధతి. ఇంకొకటి, మీరు నియంత్రించడం మానేయాలి. పడుకోగానే నిద్ర ఎందుకు రావాలి? కాదు కొన్నిసార్లు మనం ఇప్పుడు మీరు కొత్త ప్లేస్ ఇక్కడ వచ్చానుకోండి, మేబీ మైండ్ ఎక్సైట్ అవి ఎక్కువ ఇక పడుకోదాం. రేపు పొద్దున ఎక్కడికైనా వెళ్ళాలి, అమ్మో అది పెట్టుకున్నావా, చే పెట్టావా, అది పెట్టావా, ఇది ఇక్కడ పెట్టుకోవాలి, అది అక్కడ సర్దాలి, వెళ్ళేలోపు కాస్త ఇది ఇవ్వాలి, అది. సో ఇన్ని థింక్ చేస్తాయి. సో దట్ ఈస్ అట్లాంటి టైంలో నిద్ర పట్టుకుంటూ నేను ఒక స్టోరీ దానికి అందిస్తాను. అందుకే కళ్ళని మీరు కరెక్ట్ చేయకండి. మెలకువలో ఏం చేస్తున్నారో అది కరెక్ట్ అయితే కళ కరెక్ట్ అవుతుంది. అలా కాదండి ఆవిడ చెప్తారు, కళకి ఏంటంటే ఇమాజినేషన్ కదండి ఆవిడది. అయినా ఇంకొకటి, మళ్ళా మనకి 5 పదాలు ఉన్నాయి. అప్పుడు ఇంకొక మాట, అప్పుడు నాకు అనిపిస్తుంది అసలు ఇదంతా కూడా మనం చూసేది కూడా డ్రీమేనేమో. లైక్ ఈవెన్ లివింగ్, ఇప్పుడు మీరు ఏది ఉన్నారు ఇది ఒక డ్రీమ్, మళ్ళీ పడుకున్నప్పుడు ఒక డ్రీమ్. మైండ్కి ఎప్పుడు కూడా ఒకటి కావాలి సిచ్యువేషన్. కొంచెం అడిట్ అయింది. ఇప్పుడు ఇది ఉంది, ఇది డ్రీమ్ కాదు. ఇది ఉంది, నేను కూడా ఉన్నాను. దీని గురించి నేను చేసే థాట్ ఉంది చూసినావా, అది డ్రీమ్. మీకు థాట్ ఉందా లేకపోయినా ఇదైతే ఉందిగా. మీ గురించి మీకు థాట్ ఉందా లేకుండా మీరైతే ఉన్నారుగా. ఇవి అబ్సల్యూట్సే. దీంతో ఏ సమస్య లేదు. డ్రీమ్ ఒకనాటి ధారణ, ప్రపంచం కళ అని అది ఎవరో చెప్పారు, ఏం కాదు. ప్రపంచం కళగా అని అనుకుని దానివల్ల ఏమిటి ఉపయోగం? అట్లా కాకుండా మీరు చూడండి, మీరు తాకుతున్నారు, ఇట్ ఈస్ టాంజిబుల్, ఇట్ ఈస్ నాట్ ఎ డ్రీమ్, ఇట్ ఎగ్జిస్ట్ ద వే యూ ఎగ్జిస్ట్. పుస్తకాల్లో చాలామంది, ఇప్పుడు షేక్స్పియర్ ఒకటి చెప్పాడు, ఈ ప్రపంచంలో ఒక డ్రామా, అందులో పాత్రధారిలో ఉన్నాడు. అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు, అది ఆయన ఒపీనియన్. అరే వై కాంట్ వి కమ్ టు అవర్ ఓన్ కంక్లూషన్స్ త్రూ అవర్ ఎంక్వైరీ? ఉంది కదా, ఇది మనిషి ఉన్నాడు, మనిషితో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏ ప్రాబ్లం లేదు. ఆ మనిషి కలిసిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మనిషికి సంబంధించి నీవు అనుకున్న ఆలోచనలతో ప్రాబ్లం వచ్చింది. దాంతో ఆలోచనలు మోర్ ప్రొఫౌండ్ అయిపోయి మనిషిని వదిలేస్తున్నాము. నిన్ను మంచివాడు అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు మీతో నేను ఏదైతే చెప్తున్నాను నా అభిప్రాయం చెప్పి దాన్ని కరెక్ట్ చేసుకున్నాను, ఆ గ్యాప్ ఇవ్వట్లేదు ఎదుటి వాళ్ళు. ఇప్పుడు మీరు ఇంత పేషెన్స్ గా సంబంధం లేని మనిషితో మాట్లాడుతున్నారు. సొంతమైన వాళ్ళు ఏదైతే పట్టించుకోవాలో వాళ్ళకి ఆ పేషెన్స్ ఉండదు. దే డోంట్ వాంట్ టు ఆ కాన్ఫ్లిక్ట్ కానీ అసలు అర్థం చేసుకునే పని కానీ చేయదు. దీనికి ఏంటంటే ఒక సులువైన విధానం ఏంటంటే, నిరంతరం మనం మరొకళ్ళకి స్పేస్ ఇవ్వకుండా మనం వెళ్ళిపోయేటువంటి ఒక జర్నీ ఉంటుంది కదా, అది వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి. ఓకే, ఎవరిష్టం వాళ్ళది. అంటే ఇదే పద్ధతి అని చెప్పడానికి ఏమి లేదు. కరెక్ట్గా చెప్తుంది ఏంటంటే, ఆ థాట్ ప్రాసెస్ మనకి నచ్చినప్పుడు మనిషిని వదిలేస్తున్నారు, నాట్ ద థాట్. అవును, థాట్ లో ఎందుకంటే థాట్ నీది కదా. సపోజ్ మా హస్బెండ్ ఉన్నారు అనుకున్నాం, అది ఎప్పుడైతే మాట్లాడరో నేను అనుకున్నట్టు కానీ తను పోనీ తన లెవెల్లో తను కానీ రావాలి, నువ్వు రావాలి. ఇప్పుడు రాను, ₹1,00,00,000 ఇచ్చిన రాను. అప్పుడు ఒక పేపర్ మీద రాసి అతను ఏదైతే మాట్లాడట్లేదో అది రోజుకి పెరిగిపోయి ఇయర్స్ టుగెదర్ అది ఒక ఇదే పోయి మనిషి వదిలేస్తున్నాను ఫైనలీ. సో అది లాస్ అవుతుంది కదా. నేను ట్రై చేసినా వర్కౌట్ అవుతుంది అనుకోండి. ట్రై చేయకు, వర్కౌట్ ట్రై చేయకపోతే అప్పుడు లైఫ్ ఏం కాదు. ఎవరన్నారు? నేను అనుకుంటున్నాను అసలు లైఫ్ అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ఫ్లో. అంటే ఇప్పుడు మొహమాట లేకుండా సిగ్గుపడకుండా చెప్పాలంటే మనకి కొన్ని, ఇప్పుడు వైఫ్ హస్బెండ్ అన్నాక మనకి కొన్ని ఎక్స్పెక్ట్ లైక్ ఉంటది కదా, అవసరం లేదని తెలుసుకుంటే సరిపోతుంది. అవసరం ఉంది
కదా. ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉందని కూడా అంగీకరించండి. పండుగ ఉంటే తొక్క కూడా వస్తుంది కదా. ఇట్స్ ఎ ప్యాకేజ్. ప్యాకేజ్ కాదు, అది ఒకటి conflict ఏ ఉంటుంది. లైఫ్ని లైఫ్ని 2 రకాలుగా మీరు పర్సీవ్ చేద్దురు. ఒక వారం ఇవ్వండి అంటున్నా, ఇంత కాంప్లెక్స్ లేదు. మీరు చెప్పిన దాంట్లో ఏ కాంప్లెక్స్ లేదు, అట్లా కనిపిస్తున్నది మనకు. ఒకటి, లైఫ్ మీకు మాత్రమే సంబంధించింది. ఇది స్పిరిచువల్ అంటారు దీన్ని. దీంట్లో స్పష్టతలు వస్తాయి. లైఫ్ మీకు వేరే వాళ్ళకి మధ్యన ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఎవరికి తెలియదు. పెద్ద పెద్ద గురువులు కూడా వ్యక్తిగతంగా ఎన్లైటన్ అయి ఉన్నారు, కానీ వాళ్ళ ఆశ్రమాలు పెట్టిన తర్వాత ఆశ్రమ కార్యనిర్వహణాధికారితోటి ఆ ఊడ్చేవాడితోటి గొడవలు వచ్చినాయి. గురువులు కూడా దమా ఖరాబ్ చేసుకున్నారు. వ్యక్తిగతంగా క్లారిటీ అనేది తెచ్చుకోవడం ఇంపార్టెంట్. మనం ఎవరెవరితో కలిసి ఉంటున్నామో వాళ్ళతో గొడవలు రాని, ఏమన్నా రాని, దాన్ని లైఫ్ అనడానికి వీల్లేదు. అది కాన్సిక్వెన్సెస్. అవి యూ డోంట్ కాల్ దెమ్ లైఫ్. అది ఆ పర్టికులర్ పర్సన్తో వచ్చింది మీకు, దానికి లైఫ్ ఎందుకు ముడిపెడుతున్నారు? ఆ పర్సన్తో ఉన్న సమయం మీరు కౌంట్ చేస్తే ఒక 1 అవర్ కంటే ఎక్కువ ఉండదు ఒక రోజులో. మిగతా 23 అవర్స్ ఏం చేస్తున్నారు చెప్పు? మీరు ఒంటరి గుండి ఏం చేస్తున్నారో దానికి మీరు ఎక్స్పీరియన్స్ అని జోడించవచ్చు. లేకపోతే ఎంక్వైరీ అనేది ఇక్కడ ఓన్లీ మీరు ఒంటరిగా అనుభవించే దానికి మాత్రమే వర్తిస్తుంది. మీకు వేరే వాళ్ళకి మధ్యన ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మీ గురించి చెప్తున్నాడు, వెరీ బ్యాడ్ పర్సన్, షీ ఇంటర్ఫియర్స్ టూ మచ్ అని చెప్తున్నాడు. ఇంకొక పర్సన్ మీకు పరిచయమైన వ్యక్తి సచ్ ఎ లవింగ్ పర్సన్ అని చెప్తున్నారు. పర్సన్ మారలేదే, కానీ వాళ్ళిద్దరి మధ్యన ఆ ఎస్టాబ్లిష్ అయిన బ్రిడ్జ్లో మార్పు వచ్చింది. ఒక్కొక్కరు పర్సెప్షన్ ఇచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. లైఫ్ అనేది బియాండ్ పర్సెప్షన్స్. అది మనం అర్థం చేసుకున్నంత వరకు అన్నిటిని కలిపి మళ్ళీ పులిహోర చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నది మీరు వ్యక్తిగా ఆనందంగా ఎలా ఉండాలో చెప్పగలను, కానీ మీరు, మీ వారు, వాళ్ళందరి మధ్యన హ్యాపీనెస్ నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్. ఎవడి వల్ల కాదు, దానికి ఏ సలహా పని చేయదు. అందుకని నేనేమంటున్నా, వ్యక్తిగతంగా ఉన్న విషయాల పట్ల గంభీరంగా ఉండండి. మీకు వేరే వాళ్ళకి ఏ విషయమైనా, అది ఎలాంటి విషయమైనా గంభీరంగా కనబడండి, ఉండకండి. సీరియస్గా కనబడండి. ఉదాహరణకి నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకో, అస్సలు బీభత్సమైన కామెడీ ఉండండి లైఫ్లో. ఇప్పుడు ఎవరైనా హస్బెండ్ ఒక మాట చెప్తున్నారు, చాలా ఇంపార్టెంట్ అంటే చెప్పండి అని, ఒక 5 నిమిషాల్లో వస్తా అని పీటేసుకొని నీళ్లు పెట్టుకొని చాలా శ్రద్ధగా వినండి. లోపల తెలుసుకొని వీడు చెప్పేదంతా లవ్. డోంట్ సే టు హిమ్. రెండోది, ఎప్పుడన్నా మీరు చెప్పినా అతను అలా అనుకునే అవకాశాన్ని ఇవ్వండి. ఇది ఓన్లీ వన్స్ అంత అవుతుంది. కామెడీ కదా, ఇట్స్ ఏ కామెడీ షో బేసికల్గా. అన్నెసెసరీగా మనం సీరియస్ పాత్రలు వేసుకొని తిరుగుతున్నాం. ఏముంటుంది, ఏమి లేదు. మనిషి ఇద్దరి మధ్య ఉన్న సమస్యల్లో 3 సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ హ్యావ్ ఎకనామికల్ ప్రాబ్లమ్స్. ఒకవేళ ఎకనామికల్ ప్రాబ్లం లేదనుకుందాం, సెకండ్ ప్రాబ్లం ఏమొస్తుంది? అండర్స్టాండింగ్ ప్రాబ్లం. అంటే ఒకరి పట్ల ఒకరికి అవగాహన లేదు, లేదా ఒకరి పట్ల ఒకరికి ఎక్కువనో తక్కువనో అవగాహన ఉంది. ఇంకా చెప్పాలంటే డౌట్ ఉంది. ఈ డౌట్ని వాళ్ళు నేరుగా చెప్పకుండా రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వైఫ్ మీద డౌట్ ఉంది, కానీ అతనికి ధైర్యం సరిపోతలేదు. నాకు నీ క్యారెక్టర్ మీద డౌట్ వస్తుంది, నువ్వు ఎవరితో నాకు తెలియకుండా చాటింగ్ చేస్తున్నావు, డౌట్ ఉంది అని అనుకుంటున్నాడు అతను. కానీ దౌడ బలగొడుతుందేమో ఈ మాట చెప్తే అని అతను చెప్పకుండా వేరే వేరే విధంగా మాట్లాడుతున్నాడు. దీనివల్ల డిస్క్రిపెన్సీ వచ్చి మానవ సంబంధాలు దెబ్బతింటాయి. మూడవది, ఒక రకమైన స్వాభిమానము, ఆత్మాభిమానము, సెల్ఫ్ డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ అనే కాన్సెప్ట్ల వల్ల చెడిపోతున్నాయి మానవ సంబంధాలు. ఇవి ఎవరి నిర్వచనాలు వాళ్ళకు పాడేవి. అందరి ముందు నన్ను పరిచయం చేస్తేనే నాకు రెస్పెక్ట్ అని ఒక ఆమె ఉంటుంది. అసలు ఎవ్వరికి నా గురించి చెప్పకు, అదే నాకు నువ్వు ఇచ్చే గౌరవం అని ఇంకో ఆమె ఉంటుంది. ఇది ఎవరు నోబడీ నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ. ఆ డెఫినేషన్ తెలియదు, మనిషికి మారుతుంది. దీనివల్ల లైఫ్ అంతా ఒక్క వారం రోజులు కూర్చుంటే 50 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉండొచ్చు. కూర్చోరు, మాట్లాడుకోరు అస్సలు. మాట్లాడుకోకుండా అసలు కుటుంబ సభ్యుల మధ్యన ఈగో ఉండటానికి వీల్లేదు. కానీ అంత ఈగోయిస్టులు అంతా తిరుగుతూ ఉంటారు ఇంట్లో. అందరు ఎవరి వాళ్ళ కంపార్ట్మెంట్, ప్రతి వాళ్ళ చుట్టూ ఒక చిన్న కంచె వేసుకొని ఆ కంచెల్లో తిరుగుతున్నారు.
నాకు సేవ తిట్టుకొని నేనేం ఫీల్ అవ్వక్కర్లేదని, అది అస్సలు. జనరల్ గా తీసుకో అలాగే. దిస్ ఇస్ ద న్యూ వాళ్ళు బయటికి అలా చెప్పడం. ఎందుకంటే ఈవెన్ బయట వెళ్ళే వాళ్ళు ఆటో వాళ్ళు ఎవరు పట్టుకున్నా కూడా నన్ను మాట అంటే ఊరుకో. సో ఆ పనికి మళ్ళీ ఈగో ఉంటది అందరికి. అసలు నేనేం చెప్పానంటే ఇంట్లో ఈ ఇల్లంతా నేను క్రియేట్ చేసిందే, కానీ నేను నచ్చకపోతే మీరు నన్ను వెళ్ళగొట్టచ్చు ఇంట్లోకి అని చెప్పిన. నన్ను వెళ్ళిపోని చెప్తే వెళ్ళిపోతానని చెప్పిన. ఎందుకంటే నాకు బయట లైఫ్ ఉంది, ఇది లేకపోయినా లైఫ్ ఉందని తెలుసుకోండి. అక్కడి నుంచి చెప్తున్నా కాదు చెప్తా. దీని తర్వాత కామెడీ అదే చెప్తున్నా. ఒకసారి గొడవ ఎత్తి వెళ్ళిపోమన్నారు. అంటే నేను మీరు వెళ్ళిపోమని చెప్పాను, కానీ నాకు కూడా వెళ్ళిపోవాలనిపించాలి కదా. అన్న తర్వాత ఇట్లా అన్ని లోపే దే స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ. నేను ఇట్లా అంటే చూద్దాం మీరు ఎట్లా తీసుకుంటారు అని. ఓకే, నవ్ ఐఎమ్ లీవింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అని బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయినా. నేను చెప్పిన నాకేం అసలు చూద్దాం వెళ్ళిపోనంటే మీరు ఎట్లా తీసుకుంటారు అని జూరిగా సరదాగా విత్ ఇన్ 1 minute నేను చెప్పాను. ఊరికే అని చూసా, అయ్యో నేను అన్నది నేను ఎక్కడైనా బతకగలను, కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్. అస్సలు సపోజ్లీ ఒకవేళ ఇప్పుడు మీరంటే మీరు సంగతి తీసేస్తారు, వెళ్ళిపోమన్నారు అనుకోండి, కట్టించింది నేను, కష్టపడింది నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే దానికి జవాబు దొరికింది. మీ పర్సులో నుంచి 3 రూపాయలు జారిపోతే మీరు ఫీల్ అవుతారా? ఎగ్జాక్ట్లీ అంతే. నాకు అది జస్ట్ ఇంత చిన్న ఆస్తి పోతే పరిచయ క్యారెక్టర్ కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే నన్ను అది లేదు కదా. ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు తెలుసా? ఆ నేనన్న భావన లేదు కనుకనే వచ్చారు నా దగ్గరికి. లేకపోతే అన్ని కుటుంబ సభ్యులంతా అదే ఉన్నది కదా. ఇప్పుడు ఎందుకు నాతో మాట్లాడతారు అంటే దేర్ ఇస్ సంబడి హూ డజంట్ క్యారీ ఎనీ ఈగో. తన పనేదో తనకుంది, కానీ తనకు వ్యక్తిగతంగా ఒక ఇమేజ్ కానీ నాతో ఇట్లాగే ప్రవర్తించాలి, నేను రాగానే నిలబడాలి, లేకపోతే కుటుంబ సభ్యులు నేను ఇంత పని చేస్తున్నాను మీరు మినిమం నాకు హుందాగా చెప్తారు. పప్ప ఈరోజు అంట్లుగాడు కానీ చెప్తారు నాకు. నేను ద్వారా ఓపెన్ చేసి చెప్తున్నాను, దిస్ ఇస్ మై లైఫ్ ఇష్యూ. నేను తనతో కూడా చెప్పాను, నాకు 2 పిల్లలు చెప్పాను కదా, ఐ హ్యాడ్ బ్యూటిఫుల్ విత్ కిడ్స్. నేను అదొక డ్రీమ్, లాలా ల్యాండ్ లాగా 3 తలకాయలు ఒకలాగా బతికాం. సో ఇంత చెప్పానంటే ఎంత లిటిల్ ఒక్క రోజు కూడా నాకు ఏంటి ఇలాంటి పిల్లలు పుట్టారని లేదు. సో హ్యాపీ అండ్ మోర్ దెన్ అనమాట. అది ఒక రోజు ఏమైంది, ఏదో సర్దలేదు అది ఇది అని అంటే ఒక్కసారి ఇచ్చేసింది నాకు. ఆ మూడ్లో ఉందో ఏదో 20 ఏళ్ళు వచ్చిన పిల్ల ఎప్పుడు అందులో పెద్దమ్మాయి అసలు నాకు ఎప్పుడు వీళ్ళిద్దరం అంతా కలిసిపోయి ఉంటాం, కంకాక్షన్ లాగా అయిపోయి. అలాంటిది ఎదురు మాట్లాడింది, దట్టు అసలు నువ్వేం చేస్తున్నావు నేను చేయమంది. ఇట్ వాస్ సచ్ ఏ బ్లండరస్ట్ షాక్. నేను పట్టుకోపించుకొని కానీ పిచ్చి ఇదేమో ఇండియా చాకరీ చేస్తే వాళ్ళు ఉంటారు, ఇక్కడ నేను మిమ్మల్ని స్పూన్ గా లేకుండా నేను చేసి డ్రైవింగ్ చేశాను. ఇంకా ఐ వెంట్ ఫ్రమ్ లైఫ్ అంతా ఆ టైప్ లో వెళ్ళిపోయి ఐ వాజ్ సో షాక్ అండ్ ఆనెస్ట్లీ డోంట్ ఫీల్ బ్యాడ్. నేను ఏం జరిగిందంటే కాప్ వచ్చి స్థాగా కొట్టుకున్నాను అనుకున్నాను, బొబ్బు కట్టింది అనుకున్నాను. కాకపోతే ఈ ఎడ్జ్లో తగిలేసి, అది కూడా ఎడ్జ్లో తగిలేసేసి ఇక్కడ బ్లడ్ రాటప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇదంతా పూల్ ఆఫ్ బ్లడ్ అయిపోతుంది. కాసేపు తర్వాత చూస్తే అది చెప్పట్లేదు, నాకు తెలియట్లేదు, నేను చచ్చిపోతున్నాను అనుకున్నాను. గబగబా ఏం చేయాలి అలా ఆయన పోలీస్ ఇంత అయింది. ఇప్పటికి నాకు కసి బాధ, అంటే ఐ కెన్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఏంటంటే ఇంకోటి ఎంత చేస్తే పిల్ల నన్ను అమ్మని నేను ఒక మాట చెప్తా, మీరు అనొచ్చు కానీ తను అనకూడదు. నేను అదే చెప్తాను. నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు నేను ఉన్నట్టు ఎవ్వరు ఉండరు, అందరూ అలాగే ఉంటారు, అందరూ అలాగే ఉండాలి. కాదండి, మా అమ్మాయి అనకూడదు, కానీ నేను ఇప్పుడు తన గురించి ఆశ్చర్యపడతా. ఏంటంటే నాకు ఒక బాధ వచ్చినాక కానీ అదే ఒక్కటే ప్లేస్లో 3 రోజులు పడుకొని ఏడ్చిన దగ్గర నుంచి తర్వాత సద్గురుది బాగా ఏదైనా కొంచెం విజ్డమ్ వచ్చింది అనుకుంటున్నాను. ఆ లిటిల్ బిట్ అంతకుముందుకి నాకు తేడా తెలిసాను. కానీ వేరే తను నాకంటే ప్రతి దాంట్లో ఎప్పుడన్నా అట్లా మాట్లాడానంటే నాకంటే ఒక లెవెల్ అప్గా చెప్పింది. అండ్ ఐ డోంట్ సే దట్ నా చిన్నమ్మాయి గురించి చెప్పను, తనకు అలా కాదు. కానీ ఈ అమ్మాయికి చాలా అవగాహన ఉంది. షీ నోస్ మీ ఇన్ అండ్ అవుట్ అండ్ తనగా తెలివితేటలు ఉన్నాయి. ఆ పిల్లలు మాట్లాడేసరికి తను కూడా అబ్బాయి. దట్స్ ఫైన్. సో నేను నన్ను ఎందుకంటే ఎందుకు
ఎందుకు ఫీల్ అవ్వాలంటే అది మీ ఛాయిస్ కాబట్టి. కాదు నాకు బయట అది ఇదే కొంచెం experience. అమ్మని క్షమించలేకపోతా. ప్రేమగా ఒక ఉంటాను విషయం నేను అన్నది ఇలాగే ఉంటుంది. యుద్ధాలు జరిగాయి, మీకే ఓ రాజ్యం ఉంటే మీరు యుద్ధం ప్రకటిస్తారు అంతే. సైనికులారా రండి. ఒక చిన్న పాయింట్ ఇందులో నేను కనిపెట్టింది ఏంటంటే, మన గవర్నమెంట్ అందుకే అవతల తుపాకీ మనిషి- లైసెన్స్ ఇవ్వదు. అవతల మనిషి పట్ల మన ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు అది జరుగుతుంది. అవును, అవతల వాడి పట్ల ఏదీ లేనప్పుడు ఏదీ లేదు. అలా అమ్మాయి మీద అలిగేసి మాట్లాడకుండా నేను నేను అంటున్నది వేరే దేశం వెళ్ళిపోయాను. యూరోప్ వెళ్ళి అంటే ఒక్కదాన్ని నన్ను కూర్చోను. అక్కడే గుర్తించాలని కష్టపడ్డాను. థాట్ వస్తాయి. సో నేను అంటున్నది మీరు చెప్పింది బాగుంది, కానీ దీస్ ఆర్ టూ ఎక్స్ట్రీమ్స్. కావాలంటున్నాడు, లేకపోతే నువ్వు అక్కర్లే అంటున్నాడు. మధ్య మార్గం ఒకటి ఉన్నది. అది అస్సలు తెలియదు నాకు ఈ రకాలు. తెలుసుకోవాలి కదా. 0 తెలుసు 100 తెలుసు. అంటే అతిగా పట్టుకుంటారు, లేకపోతే నాకు నువ్వు అక్కర్లేదు అంటారు. ఇప్పుడు మీరు ఎక్స్పెక్టేషన్ ఇదే నా drawback. నేను అంటుంది ఎక్స్పెక్టేషన్ ఎందుకు ఉండదు? ఉండాలి కదా. నేను అంటుంది అదే ఆ మధ్య మార్గం తెలిస్తే, ఉదాహరణకి మనం ఇప్పుడు ఆ అమ్మాయి తిట్టింది అనుకోండి నన్ను, నేను ఈజీగా ఎలా తీసుకోవాలి? అసలు ఈజీగా తీసుకోవడం కాదు, మధ్య మార్గంగా మధ్య మార్గం ఏమిటంటే తనకు ఆ తిట్లు వచ్చని తెలుసుకోండి. కొత్తగా నేర్చుకుని మా అమ్మాయి మా అమ్మదే చెప్పింది. ఒకటి తెలిగినప్పుడు వాళ్ళకి చిన్న నేను అంటున్నది ఒక దానికి స్పందించడం ఒకటి ఉంది, ఆర్గ్యుమెంట్కి ఆర్గ్యుమెంట్ ప్రతిగా ఉంది. హర్ట్ అవ్వడం ఎక్కడ ఉందనేది నాకు అర్థం కాలేదు. రైట్. సో దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఆర్గ్యూయింగ్ బ్యాక్. ఐ విల్ గివ్ ఇట్. నేను నీకు తిరిగి నీకు 3 ఇంతలు ఇస్తా, చెప్పు. ఒకటి నేను చేస్తే దౌడ వలగొట్టు క్యా కూర్చు వరకునే పడతా, కానీ హర్ట్ కావడం ఎక్కడి నుంచి వచ్చింది? కొట్టను, నువ్వు నన్ను అంటావు. నేను చెప్పేది ఇదే problem నాతో. నేను అంటున్నది దానికి రెమెడీ ఏమిటి, అసలు ఏం జరిగినా బాధ ఎందుకు వస్తుంది అనేది మనం ఎప్పుడు ఆలోచించట్లే. ఈ హర్ట్ అయ్యే కాన్సెప్ట్ ఏంది? అవును. అసలు హర్ట్ అవ్వకుండా మనం మాట్లాడొచ్చు, అరుగు చేయొచ్చు, అలగొచ్చు, అన్నం మానేయచ్చు, అసలు జీవితకాలం డిస్కస్ చేయకుండా ఉండొచ్చు. బట్ హర్ట్ అవ్వడం ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్వశ్చన్. ఇది మీరు క్వశ్చన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకు ముందు కూడా ఏదో విన్నాను నిన్న మొన్న, బాధ అనేది అసలు లేదు. నాన్ ఎగ్జిస్టెన్షియల్ బాధ అనేది అసలు పడకూడదు అని చెప్పారు. అస్సలు. ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళిపోతా, సంతోషం బట్ బాధపడతాం అనేది లేదు, లేదు. unnatural అని చెప్పారు. తలుచుకొని బాధపడడం అనేది ఎగ్జిస్టెన్స్ లోనే లేదు. లేదు దాన్ని Especially అది. అది చింతించడము, బాధపడడం అవసరం లేదు. అది ఓన్లీ మీరు అవేర్గా ఉంటేనే తెలుస్తుంది. అందరూ శ్రీనివాసరావుకి ఇచ్చారు. రెండా రా తీసుకో, ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. కళ గురించి కదా నువ్వు కళలో అడిగింది. సందేహాలు ఎందుకు ఉండవు? నేను మొత్తం చెప్పే లోపు నేను 2 విషయాలు చెప్పిన, అంటే దాని డైరెక్ట్ ఆన్సర్ లేదని చెప్తున్నాను. ఓకే. అది మనది ఫస్ట్. మనకు 5 పదాలు ఉన్నాయి: డ్రీమ్, ఇమాజినేషన్, హాలోజినేషన్, ఇల్యూజన్ అండ్ విజన్. ఈ 5 పదాలు ఒక్కటిగా ఉన్నాయి. డ్రీమ్ ఒక్కొక్కసారి విజన్ గాను ఉంటుంది, ఇమాజినేషన్ గాను ఉంటుంది, హాలోజినేషన్ గాను ఉంటుంది, ఇల్యూజన్ గాను ఉంటుంది. అంటే ఊహ, భ్రాంతి, భ్రమ, ఆ తర్వాత కళ, ఆ తర్వాత వాస్తవ దృక్పథం. ఇప్పుడు విజన్ అంటే ఏంది? ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నా. బిల్డింగ్ నా ముందర లేదు, కానీ ఆ బిల్డింగ్ ఎలా ఉంటుందో నేను మీకు వర్బల్గా చెప్తున్నా. ఇది కూడా ఇమాజినేషనే కదా. విజన్ అంటే కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్ అని. ఇమాజినేషన్లో ఒక పద్ధతి తీసుకొస్తున్నారు, దీంతో ఏ సమస్య లేదు. ఇప్పుడు సినిమా తీసేవాళ్ళు కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్, ఒక హీరో క్యారెక్టర్ రాసేవాళ్ళు కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్. చేయాలి కూడా. ఇమాజినేషన్ అంటే కన్స్ట్రక్షన్ లేని థాట్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు దానికి చిన్నపిల్లలు మాట్లాడుకుంటారు, నేను ఈ బజ్జీల బండి పెట్టి 6 నెలల్లో బెంచ్ కారు కొనుక్కుంటా. దీంట్లో కొహెరెన్స్ లేదు, వాడు నాకు నోటికి వచ్చింది వాగుతున్నాడు. ఇట్లా ఇమాజిన్ చేసేవాడికి దాని ఆ కాంట్రాస్ట్గా కళ ఉందని చెప్తున్నా మీకు. కళలో ఎందుకు సందేహం ఉండదు అంటే, కళలో మీ ఇమాజినేషన్ మీరు కాన్షియస్గా చేస్తున్నారు మెలకువ లోపల. అన్కాన్షియస్ ఇమాజినేషన్ డ్రీమ్ అయింది అంతే, అందుకని సందేహం ఉండదు. ఇంకోటి, ఇమాజినేషన్లో కూడా సందేహం ఉండదు, చెక్ చేసుకోండి. పంపించండి. కాన్షియస్ గా చేసుకునేది. సందేహం ఉంటుందా చెప్పండి అంటున్నా. ఇప్పుడు ఊహించి ఎవడబ్బా బాధపడ్డది భూమి మీద? వాడికి ఇష్టమైతే ఎవడు బాధపడ్డాడు? చూసుకుంటాడు. ఒక సినిమా కథ ఊహిస్తున్నా, అందులో వాడు హీరో కారు గుద్ది చచ్చిపోతా అని చెప్తున్నాను, వాడే వేరువాడే.
అంతేమేం లేదు. అంటే నెగిటివ్ అయినా కూడా నెగిటివ్ వాడే చేస్తున్నాడు. అసలు హీరోయిన్ని చంపాలరా సినిమాలో, అవి చూసి మనం ఎలా చంపాలని వాడు ఇంటర్నెట్లో ఎత్తులాడుతున్నాడు. తీసే వాడే ఏడవట్లేదు కదా. వాడే మెడుస్తలే. కొన్ని అంటే సృష్టిగత ఏడవడు. లైక్ కళల్లో ఇది సృష్టికర్త. ఏమీ లేదు కదా. కళల్లో కొన్ని విషయాలు ఉంటాయి కదా, ఏదైనా దానికి సంగ్రహం గుర్తుండదు. ఎందుకంటే క్లియర్ గా కూడా గుర్తుండదు. పొద్దున్న మీరు లేదు మళ్ళీ మీకు జవాబు చెప్తా, ఫస్ట్కే వస్తున్నా. ఎందుకంటే ఇన్ జనరల్ కళ గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, దానివల్ల ఎప్పటికీ క్లారిటీ రాదు. ఇప్పుడు నేను చెప్తున్నది వెరీ ప్రాక్టికల్. యూ డూ ఇట్ అండ్ యూ సీ ఇట్ వాట్ హ్యాపెన్స్. మెలకువలో నీ ప్రవర్తన మార్చు, అప్పుడు నీ కళ గురించి మాట్లాడు. మెలకువలో మనం అస్తవ్యస్తంగా ఉన్నాం, కళ ఎట్లా బాగుంటుంది. మెలకువలోనే మనకు బోల్డ్ సందేహాలు, భయాలు, కళ ఎట్లా బాగుంటుంది. క్లారిటీ లేదు. మెలకువలో స్పష్టతలోకి రా. మెలకువలో స్పష్టతలోకి రా. మెలకువ లోపల ఇమాజినేషన్ తీసేసి, ఇప్పుడు ఎక్కడెక్కడ జీవిస్తున్నామో అక్కడ ఇమాజినేషన్ వద్దు. ఇమాజినేషన్ చుట్టూ లైఫ్ లేదా గుర్తుపెట్టుకోవాలి. ఆల్వేస్ వీ షుడ్ రిమెంబర్. సినిమా కథ రాస్తున్నావు, సినిమా కథ నీ ఇష్టం ఉన్నది రాసుకో, ఇమాజినేషన్. పెయింటింగ్ నీ ఇష్టం నచ్చినట్టు వేసుకో, పాట నువ్వు ఏదైనా రాసుకో, కానీ లైఫ్ జీవిస్తున్నప్పుడు ఇమాజినేషన్ వద్దు. ఉన్నది ఉన్నట్టు చూడు, దాన్ని యథావిధిగా అనుభవించు. అక్కడితో అయిపోయింది, మ్యాటర్ క్లోజ్. ఇలా కనుక కొంతకాలం ఉంటే యూ యాక్చువల్లీ సీ యువర్ డ్రీమ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఈ డౌట్ ఎందుకు అడిగినా అంటే ఫ్రీక్వెంట్గా మీ వీడియోలు విని చూసి ఉండడం వల్లనేమో ఒక 2-3 times నా నిద్రలో కళలో మిమ్మల్ని కలిసి ఒక యూనిక్ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేస్తున్నట్టు అంటే ఆ క్షణంలో వేరుకు వచ్చినప్పుడు బా ఏం సబ్జెక్ట్ రా, గుర్తుపెట్టుకోవాలి అని అనిపిస్తుంది. మళ్ళీ నిద్రపోయి పొద్దున్న లేచేసరికి అసలు గుర్తుంది. ఎంత గుర్తు చేసుకున్నా అంటే నా మైండ్ తెలుస్తుంది, నా బ్రెయిన్ మైండ్ తెలియదు, తెలుస్తుంది. అరే మా ఏం సబ్జెక్ట్ డిస్కస్ చేసుకున్నాం రా, అరే చాలా యూనిక్ సబ్జెక్ట్ ఇది, నాకెట్లా వచ్చింది, నేను ఎట్లా అడిగినా ఆయన వెళ్ళి అని నాకే కొంచెం కించిత్ గొప్ప అనిపించి ఆ సబ్జెక్ట్ ఏం డిస్కస్ చేసాం ఎంత గుర్తు చేసుకున్నా. అట్లా నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అన్న కలవడదనా ఏదంటే రాత్రి నువ్వు చచ్చిపోయినావు అన్న కళలా అంటే అంటే అతను నాకు ఎందుకు చెప్పాడు తెలుసా, నేను వినగలను కనుక. ఎవరికైనా చెప్తారా అసలు? ఓకే, ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్న, మిగతా విషయాలు చెప్పాడు. అంటే అది కళనే కదా. రెండోది మరణం సహజం, అందులో పెద్ద పరిచయం ఏది ఉంది, దట్స్ క్వైట్ న్యాచురల్. ఎప్పుడు అన్న దానివల్ల భయం వేస్తుంది మనకి, ఏమో రేపే వస్తుందేమో. ఎప్పుడు వచ్చినా ఏమీ కాదు, అసలు మరణించేది నువ్వు గానే కాదు అని తెలిసిన తర్వాత ఇంకా మనకి భయం ఏమిటి అసలు. నేను మా ఇంట్లో అసలు మరణం గురించి సరదాగా మాట్లాడతా. ఫస్ట్ చాలా భయపడేవాళ్ళు, ఇప్పుడు క్యాజువల్గా నేను అందరితో, మా అమ్మ కూడా చాలా క్యాజువల్గా మాట్లాడుతుంది. అస్సలు అదే ఇప్పుడు నువ్వు ప్రశ్న ఎక్కడెక్కడ కళ పెడుతున్నావో అక్కడెక్కడ మెలకు అని పెట్టి చూడు. మెలకువలో నువ్వు చేసే 99% ఆఫ్ పనులకి ఏమి ఇంపార్టెన్స్ ఉంది? మెలకువలో చేసే వాటికి ఒక తలాతోక లేదు. మనం చేసేది కొహరెన్స్ ఎక్కడిది, స్పష్టత ఎక్కడిది, ఏది లేదు. చాలా అన్కాన్షియస్ యాక్టివిటీస్ నడుపుతున్నాం. దేర్ ఇస్ నో సబ్ కాన్షియస్ మైండ్. ఇది కూడా వెస్టర్నర్స్. ఇప్పుడు డ్రైవ్ చేస్తుంటాం కదా, మనం నేర్చుకుంటాం, ఎంతో ఒక్కోసారి తెలుసు ఇట్లా వెళ్తాం, ఇప్పుడు రిసర్వ్ రావాలంటే ఇట్లా ఒక్కొక్కసారి నేను స్టార్ట్ అయ్యి అక్కడ వెళ్ళిన తర్వాత ఇలా మైండ్ ఎక్కడో వెళ్ళిపోతాను. ఓ మై గాడ్, అంత కరెక్ట్ గా ఎలా వచ్చింది? సబ్కాన్షియస్ మైండ్ లేకపోతే దానికి ఎలా తెలిసింది? దానికి చిన్న ఆన్సర్ ఉంది. ఎక్కడెక్కడ మీరు తెలియకుండా పోయారో అది మీరు రిపీటెడ్గా చేసి ఉండాలి. అట్లా చేయండి పోండి చూద్దాం. అంటే దాని అర్థం ఏంది? మైండ్కి రిపిటేషన్, ఇన్వాలంటరీ. ఇట్ నథింగ్ టు డూ విత్ కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్. ఇన్వాలంటరీ అంటే మీ మైండ్కి ఆ రూట్ అనేది ఫిక్స్ అయింది. అది ఒక 100 times చేసిన తర్వాత కూర్చుంటే వెళ్ళిపోతుంది. ఇట్ విల్ గైడ్ అనమాట. మీరు అనుకున్నంత అన్కాన్షియస్గా ఏముండరు. మీరు నిద్రపోయిపోండి చూద్దాం, అట్లా చచ్చిపోతారు, యాక్సిడెంట్ అయితే చచ్చిపోతారు. యువర్ దేర్, యువర్ యాక్చువల్లీ అవేర్గానే ఉన్నారు, కానీ అది మీకు తెలిసింది కాబట్టి 1% ఆఫ్ అటెన్షన్ ఈజ్ ఎనఫ్. మన విదేశీయులు పుస్తకాలు రాయకపోయింటే మనకు సబ్ కాన్షియస్ తెలియదు, సూపర్ కాన్షియస్ తెలియదు, అన్కాన్షియస్ తెలియదు. ఇంకొకటి, నీకు సబ్ కాన్షియస్ ఉందని తెలిసేది ఎవరికి?
అది యు ఆర్ కాన్షియస్ ఆఫ్ సబ్ కాన్షియస్ ఆల్ ద టైమ్. అదే సో దెర్ ఈస్ నో సబ్ కాన్షియస్, యు ఆర్ ఆల్వేస్ కాన్షియస్ వాట్స్ ఎవర్ ఇట్ మే బి. ఈవెన్ నిద్రలో కూడా అబ్సల్యూట్లీ. రెండోది ఇప్పుడు ఒకటి గుర్తు, ఇప్పుడు సబ్ కాన్షియస్ అంత పనికిరాని పుస్తకాలు చాలా మోర్గన్ ఫ్రీమన్ వాళ్ళు రాశారు. అది నువ్వు అనుకుంటే ఏదైనా జరుగుతుంది, ఏం జరగదు. ఏమి జరగదు. అసలు అంతకంటే అంటే అదంతా ఏంది? మేనిఫెస్టేషన్ అంటున్నారా? అసలు మనం ఒక దాని మీద ఖచ్చితంగా నమ్మకూడదంతా పోతుంది. ఈ మేనిఫెస్టేషన్ అవును. అసలు ఇంకొకటి ఎప్పుడు మేనిఫెస్ట్ కావాలనుకోలే, కానీ స్టూపిడిటీ మేనిఫెస్ట్ అయింది. ఎప్పుడు అనుకోలే. భయం మేనిఫెస్ట్ అయింది, ఎప్పుడు అనుకోలేదు. భయపడాలి భయం వచ్చేసిందిగా. మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి ఏది సాధ్యమో నీ పరిధిలో ఉందో ఆ పరిధి అంటే ఒక 6-7 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి నీవు, నీ శరీరము, తర్వాత నీ యొక్క రిసోర్సెస్, తర్వాత నీకున్న ఫ్రెండ్స్ అంటే హ్యూమన్ రిసోర్స్, ఆ తర్వాత నీకున్న స్కిల్ సెట్. వీటి వల్ల ఒకటి మేనిఫెస్ట్ అవుతుంది. మేబీ నేను అనుకునేది లైఫ్ అంటే ప్రాబిలిటీస్ ఇలాగే వేస్తే అది ఎక్కడ పొందాలో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలన్నా ఆ పడింది ఏంటి ఫ్రెండ్స్ అన్నారన్నా మన లైఫ్ మారుతున్నా. సో ఇదంతా ప్రాబిలిటీ, అంతేగాని మన లక్ వాళ్ళు కానీ అదృష్టం తెలివితేటల వాళ్ళు కానీ. అసలు ఇంత ట్రాఫిక్లో మనం బతుకుండడం లక్కు కదా అని నాకు అనిపిస్తుంది. కదా అసలు ఫుడ్ ఇంత ఫంక్షన్ లక్ అది. ఇంత పనికిరాని చెత్త ఉన్న మైండ్ గుర్తుపెట్టుకుంటుంది చూడు పేర్లది. ఆయన గుర్తుపెట్టుకుంటుంది, కూతురు పేరు గుర్తు. ఇంత చెత్తలో స్టిల్ అవి గుర్తున్నాయి. కొంచెం నిజమైన స్నేహాలు, నిజమైన ప్రేమలు, నిజమైన మనుషులు ఉన్నారు. ఇది కూడా గ్రేట్. నేను ఎప్పుడు సరదాగా చెప్పే మాట ఏంటంటే, నీ మెమరీ పోతే నీవెవరు. ఎగ్జాంపుల్, ఇంటికి వెళ్ళాలి, నువ్వు ఇంటి నుంచి బయలుదేరావు, ఈ ఇల్లు మర్చిపోయావు అనుకో, వేర్ విల్ యూ గో? యూ డోంట్ నో. జస్ట్ హస్బెండ్ ఈజ్ ఎ థాట్, సంతానం ఒక థాట్. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దే ఆర్ నాట్ థాట్స్, అంటే స్టిల్ దే ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. వాళ్ళు పాలు తాగుతున్నారు, అప్పుడు స్టిల్ దే ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ మెటబాలిజం. అప్పటి వరకు దే ఆర్ నాట్ యువర్ థాట్స్. కానీ ఒక్కసారి వాళ్ళకి మైండ్ ఎస్టాబ్లిష్ అయ్యి నేను అనే భావన వచ్చింది చూసావా, నో దే ఆర్ యువర్ థాట్స్, నాట్ యువర్ కిడ్స్. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా థాట్సే. సో ఇప్పుడు మెమరీ పోయిందనుకో, హస్బెండ్ వస్తే ఏమంటుందో తెలుసా, ఎవరు మీరు అని అడుగుతుంది. సార్ నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన పాపం, ఆయనకు ఆల్జైమర్స్ వచ్చింది, 90 years రీసెంట్గా పోయారు ఆయన. ఎంత ఫన్నీ ఉంటుందంటే వాళ్ళ ఇంట్లో. ఆయనకు ఓన్లీ తన కూతురు పేరు ఒక్కటి గుర్తుంది, ఏది గుర్తులేదు. ఆ ఇల్లు కట్టినంత వాళ్ళే, పెద్ద ల్యాండ్ లార్డ్స్, ఏం గుర్తులేదు. ఆ కూతురు మొగుడు పాలేరుగా గుర్తున్నాడు. ఆ కూతురు పక్కింటి పిల్లగా గుర్తుంది తనకు. ఎందుకో ఎప్పుడు ఆ కూతురు వచ్చినా సరే, ఎందుకు వస్తావే నువ్వు మా ఇంటికి, ఊకే మీకు ఇల్లు లేదా, మీకు వాకిల్ లేదా, పో దరిద్రపుండా పో అని పంపిస్తాడు. వాళ్ళకి తెలుసు కదా. అదే సౌమ్య ఉంటుంది, పుస్తకం తీసుకోవడానికి వచ్చిందా, నువ్వు ఆడనే ఉండు, పిలుస్తా నేను. ఓ పిల్ల, సౌమ్య ఎవరో తెలియదు నాకు, పుస్తకం కోసం వచ్చిందంట, దాన్ని పంపి దరిద్రం దాన్ని రోజు వస్తుంది కదా. ఇప్పుడు ఆయన వస్తాడు, హస్బెండ్ పాలేరు, ఆయన ఎప్పుడు ఒకటే ఫోన్ చేస్తారు, మామగారు ఎట్టున్నారు అంటే పడుకున్నారు, వచ్చేస్తారు. మెలుకుందంటే సస్తి, ఎందుకంటే మెయిన్ డోర్లోనే ఉంటుంది, ఎట్లా పోయినా కనిపిస్తావు. ఏ బాబు పొలం పని అయిపోయిందా? అయిపోయిందండి, నెత్తికి తలపా కట్టుకోవాలి, అయిపోయిందండి గురుగారు, అడగొచ్చో ఫుడ్ తిందు, కూతురు పిలుస్తాడు, అన్నం పెట్టు అంటే నేను పెడతా లేదా, ఎప్పుడు తిన్నావు. తర్వాత ప్రతిరోజు 10,000 లెక్క పెట్టాలి ఆయన, 10,000. అమ్మాయి అది వాడు డబ్బులు ఇవ్వాలి అని అది గుర్తొస్తుంది. అది ఒక 4-5 hours ఉంటుంది థాట్. ఆ తర్వాత అది డబ్బులు ఇచ్చారు నాన్న ఇప్పుడే అని, ఆ 10,000 ఎప్పుడు ఆ డబ్బాల్లో ఉంటాయి, ఎప్పుడైనా ఇవ్వాల్సిందే. మళ్ళీ అది వాడరు. ఆ 10,000 ఇస్తే మొత్తం సగం లెక్క పెట్టేలోపు ఏదో బీడో ఏదో గుర్తొస్తుంది. ఆ తర్వాత అమ్మాయి దాచిపెట్టు ఇస్తాడు, దాచిపెట్టి అయిపోయింది. మొదలు అమ్మాయి వాడు 10,000 ఇస్తా అన్నాడు, ఇచ్చాడు మనకి అంటే, లేదు ఇచ్చి ఇప్పుడే ఇచ్చాడు అన్న. ఆమె ఓపిక అనంతం అనమాట, ఎన్నిసార్లు అడిగినా తెచ్చిస్తుంది. ఇప్పుడు ఆయన లైఫ్ లూప్ అన్నట్టు అది. ఈ డజంట్ ఈవెన్ రికగ్నైజ్ అండ్ రిమెంబర్ హిజ్ వైఫ్. ఎవరు ఆమె మన ఇంటికి వచ్చినట్టు బయటికి పంపుదాన్ని, ఎవరిది అది.
ఆశ్చర్యం ఏంటంటే ఆమెకి మెమరీ పోయింది. ఆమెకు కూడా అంటే ఆల్జైమర్స్ కాదు కానీ అదేలే. కంటి చూపు బ్లర్ అయిపోవడం, మెమరీ పోవడం, దానివల్ల ఏ బాధ లేదు. ఆయన అట్లా అంటున్నా కూడా ఏనాడు ఆమె బాధపడలేదు. ఎందుకో తెలుసా, జస్ట్ మైండ్ దొబ్బింది అంతే. సో మనకి సో మానవ సంబంధాలు బాగుండాలంటే మైండ్ దొబ్బితే సరిపోతుంది. తర్వాత మా ఆయన ఇట్లా అంటున్నాడు, చెవులు ఉన్నందుకే కదా వినిపించింది, చెవుల్లో అది పెట్టేసుకోవాలి ఇయర్ బడ్స్. అసలు ఎంత బాగుంటాయి మానవ సంబంధాలు. అసలు మనసులో ఉన్నది కక్కియాలంటే అసలు అది చాలా బ్యాడ్ థాట్. నేను ఈ మధ్య అసలు అవుట్కమ్ నాకు అవసరం లేకపోతే అసలు చెప్పటము లోపల మీద అసలు నేను మీకు విషయం అర్థమవుతున్న కొద్దీ అసలు మనసులో ఏది తయారవ్వదు. దెర్ ఇస్ నో కక్కడం. అసలు ఉంటే కదా కక్కేది. అవును, అది నేను అబ్జర్వ్ ప్యూర్ యాక్సెప్టెన్స్ నుంచి నిన్న వస్తుంది. మా డాడీ ఎక్కడికో అసలు సొంత ఇంట్లో పెళ్ళి అవుతుంటే మా కజిన్ వెళ్తే అక్కడ పట్టుకొని మీ అమ్మ పొలం దగ్గర ఎట్టందంట, నేను కొడతాను చెప్పు అని అక్క పెద్దనాన్న అక్కడ కూడా గొడవపడ్డాడు. అక్కడ పడతారు. అయ్యో, అంటే ఇప్పుడు నిజంగా ఒక చిన్న ప్రశ్న, మనిషికి సమస్యలు లేకపోతే ఏం చేస్తాడు అసలు? ఇప్పుడు నీకు ఫుల్ ఆరోగ్యం ఉంది, నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది, నువ్వు ఎట్లా చెప్తే అందరూ అట్లా వింటున్నారనుకో, విదిన్ 7 days పీపుల్ కమిట్ సూసైడ్. అంత బాగాలేనందుకే నీకు బతకాలని నేను మాట్లాడతా, సమస్య ఉంది కాబట్టి రేపు మాట్లాడతా, రేపటి గురించి ఆలోచిస్తున్నా. అంత బాగుంది అనుకో, విపరీతమైన బోర్ వస్తుంది. నాకు తెలిసిన ఒక ఆవిడ సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఏమంటే అసలు రోడ్ల పక్కన మొత్తం చెత్త చెత్త చెత్త, ఈ జనాలకు బుర్రలేదు యూనివర్సిటీలో, ఆ చెత్త కుండలు కూడా నింపరు, అంతవరకు వచ్చి పక్కన వేసిపోతారు. ఇంతకు ఎందుకు వచ్చావు నా దగ్గర అంటే, వీఆర్ డూయింగ్ ఎ క్యాంపెయిన్, దానికి కొన్ని స్కెచెస్ అవి కావాలి. ఏం క్యాంపెయిన్ అంటే, లెట్స్ కీప్ అవర్ రోడ్స్ క్లీన్, అదే క్లీన్ హైదరాబాద్, అట్లా చేస్తున్నాం అని ఆమె నాతో, ఈ జనాలకు ఎందుకు అవేర్నెస్ రాదు, ఎట్లా పిచ్చి ముడడుగులాగా వేస్తుంది. నాకేం చెప్పానంటే, ఇట్లా పోతూ పోతూ దేవాలయానికి పోయి దేవాలయంలో పూజ అర్చన చేయించు. ఏ విషయం గురించి? ఒక కోరిక కోరుకో. ఏం కోరిక కోరుకోవాలి? ఇలాగే చెత్త ఎప్పుడు వేయాలనుకో. ఎందుకంటే వాళ్ళు వేస్తున్నందుకే నీకు పని ఉంది. అందరు నీట్గా పెట్టారనుకో, యూ బికమ్ జాబ్లెస్. ఆ తర్వాత నువ్వు ఒక మానసిక రోగి, అందరూ చంపేస్తావు. అందుకని అందరూ నీకు పని ఇస్తున్నారు. హైదరాబాద్ ఎలా ఉందో అలాగే ఉంటే నువ్వు 50 ఏళ్ళు పని చేయొచ్చు. నీకు మళ్ళీ రామన్ మెగ్సెస్ అవార్డు కూడా వస్తుంది. హైదరాబాద్ మారదు, బట్ యూ బికమ్ రిచ్, యూ బికమ్ ఫేమస్, యూ గెట్ ఐడెంటిటీ. అందుకని నువ్వు మూలంలోకి వెళ్ళి అంతా క్లీన్ చేయాలనుకో. ఒక పులి ఎంట పడుతుంటే నీళ్ళలోకి వెళ్ళిపోయి ఆ పులి ఉండబట్టే నేను బతికాను. అదే లైఫ్ ఆఫ్ పై. సో మనకి ఆ ప్రాబ్లమ్స్ ఉండబట్టే మనం లైఫ్ ఉన్నాం. మళ్ళీ మీరు ఎప్పుడు వెళ్తున్నారు బ్యాక్?